నమస్కారం. నా పేరు శ్రీరమ. నేను ఈరోజు మీ అందరి ముందుకి యోగా అంటే ఏంటి? అది ఎందుకు అంత ఇంపార్టెంట్? అసలు యోగాలో ఏమేమి ఉంటాయి? చెప్పడానికి వస్తున్నాను. యోగా. యోగా అనే పదము ఉట్టి ఏదో ఆసనాలు చేయటమో, కాళ్ళు చేతులు తిప్పటమో, కళ్ళు మూసుకొని గంటల తరబడి కూర్చోవడమో యోగా కాదు. ఒక వ్యక్తి తన ఆలోచనలతో కానీ, తన శరీరంతో కానీ మమేకమై ఒకటిగా ప్రవర్తించటమే యోగా అంటే. భూమితో లేదా మన ప్రకృతితో ఒకటవ్వటం, మన సొసైటీతో ఒకటవ్వటం, కుటుంబంతో ఒకటి అవ్వటం. యోగము అంటే యుగ్, సంస్కృత్ వర్డ్ యుజ్ అనే వర్డ్ నుంచి వచ్చింది యోగా అనే పదం. దాని మీనింగే టు బీ యునైటెడ్, కలయిక, టు బీ యునైటెడ్, టు బీ వన్. అందరం కలిసి ఒకటే అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనలో మనము ఒకటిగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనలో మనం ఒకటి అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. ఆలోచనలు మన కంట్రోల్లో లేక, చేసే పనులు మన కంట్రోల్లో లేక, మాట్లాడే మాట మన చేతిలో లేకపోతే అప్పుడు మీకు యోగా అనే దాని విలువ, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎప్పుడైతే మాట్లాడిన మాటలు, చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు అన్నీ కలిసి ఒకేలా ఉంటాయో, ఒక హార్మనీ ఉంటుందో దాన్నే యోగా అంటారు. యోగాని చాలా రకాలుగా చాలామంది ఋషులు, గురువులు, దేవుళ్ళతో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము యోగా అంటే ఏంటంటే, జయాపజయాలని వేరువేరుగా చూడకుండా, బాధల్ని సంతోషాలని వేరువేరుగా చూడకుండా, అప్స్ అండ్ డౌన్స్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండగలగడమే యోగా అంటే. కాబట్టి యోగా అంటే ఏదో చేసే పని కాదు, మనం ఉండే స్థితి. నేను ఒక యోగిలా మారాలి అనుకుంటే మాట్లాడే మాటల దగ్గర నుండి చేసే పనుల వరకు అన్నీ నా కంట్రోల్లో ఉండగలగాలి. నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచనలతోటి, అందరికీ బాగు జరగాలి అనే ఒక ఇంటెన్షన్తో చేస్తే దాన్ని యోగా అంటారు. చాలా రకాల యోగాలు ఉన్నాయన్నమాట. కర్మయోగ, క్రియాయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ, ఇలా చాలా చాలా యోగాలు ఉన్నాయి. మనము ముందు ఆరోగ్యమైన శరీరం కోసం హఠయోగాని ఫాలో అవుతాము. హఠ అంటే సన్ అండ్ మూన్, హ అండ్ ఠ, సన్ అండ్ మూన్ అన్నమాట. ఈ రెండు ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు మన శరీరంలో బ్యాలెన్స్డ్గా ఉంటాయో, అంటే లేదా ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ అంటారనమాట. మన శరీరంలో ఎప్పుడైతే ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయో అప్పుడు ఒక వ్యక్తి చేయాలనుకున్న పని మీద పూర్తిగా దృష్టి పెట్టగలడు. ఇలా చేయడానికి పతంజలి యోగ సూత్రాస్ని మనకు అందించాడు. ఈ యోగ సూత్రాస్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే 8 స్టెప్స్ ఉంటాయి ఒక యోగి అవ్వడానికి, కానీ యోగాని అర్థం చేసుకోవడానికి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఒక 8 స్టెప్స్ ఉంటాయి. ఈ 3-4 స్టెప్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా మెడిటేషన్ చేయాలనుకోవడము కరెక్ట్ కాదు. ఫస్ట్ 2 స్టెప్స్ తెలుసుకోకుండా ఆసనాలు వేయాలనుకోవడము కరెక్ట్ కాదు. సో మనం ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్ గురించి తెలుసుకుంటూ వెళ్దాం. అన్నిటికన్నా ముందు ఈ యోగా ఆసనాలు వేసే ముందు ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉండాలి, శరీరాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దాన్నే సూక్ష్మ వ్యాయామాలు అంటారు. సూక్ష్మము, మైక్రో వ్యాయామం, ఎక్సర్సైజెస్. సో ద ఎక్సర్సైజెస్ విచ్ గివ్స్ యూ మైక్రో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ యువర్ బాడీ ఈస్ కాల్డ్ సూక్ష్మ వ్యాయామం. ఇది ఒక సంస్కృత పదం అన్నమాట. సూక్ష్మ వ్యాయామాల్ని స్వామి ధీరేంద్ర బ్రహ్మచర్య గారు ఇచ్చారు. ఆయన గురువు మహర్షి కాకతీయ. సో ఈ ధీరేంద్ర బ్రహ్మచారి గారు అప్పట్లో ఇందిరాగాంధీ గారికి కూడా యోగా నేర్పించేవారు. అంతేకాదు మొరార్జీ దేశాయ్ ఇంటర్నేషనల్ యోగా ఇన్స్టిట్యూట్ కూడా ఆయనే స్థాపించింది. ఆయనే మనకి సూక్ష్మ వ్యాయామాలు అనే ప్యాటర్న్ మొత్తాన్ని క్రియేట్ చేసి, సింప్లిఫై చేసి మనందరికీ ఇచ్చారు. ఈ సూక్ష్మ వ్యాయామాలు అసలు ఎందుకు చేయాలి? 8 గంటల నుంచి 10 గంటల వరకు రోజు ఒకే పొజిషన్లో పడుకొని లేచిన తర్వాత శరీరంలో చాలా టాక్సిన్స్ అనేవి ఉండిపోతాయి.
టాక్సిన్స్ అంటే ఏంటంటే ఆయుర్వేద ప్రకారంగా ఆమా అంటారు. వేస్ట్ మెటీరియల్స్ ఏదైనా తిన్న తర్వాత మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్స్ టాక్సిన్స్గా మారి ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్లో ఇవన్నీ ఇరుక్కుపోతాయి. అందుకే మీరు గమనించారో లేదో వయసు పెరిగే కొద్దీ లేదా శరీరానికి పడని తిండి తినగానే నెక్స్ట్ డే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, మొత్తం ఎముకల దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ని మనం ఫ్లష్ అవుట్ చెయ్యమో రోజుకి టాక్సిన్స్ ఎక్కువ పేరుకుపోయి శరీరంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక పూజ చేసే ముందు పూజ గది శుభ్రం చేసుకున్నట్టు, వంట చేసే ముందు వంటగది క్లీన్ చేసుకొని వంట మొదలెట్టేటట్లు, యోగా చేసే ముందు శుభ్రంగా కడుపు క్లియర్ చేసేసుకొని పళ్ళు తోముకొని స్నానం చేసి ఫ్రెష్ క్లోత్స్ వేసుకొని సూక్ష్మ వ్యాయామంతో యోగాని స్టార్ట్ చేయడం మంచిది. ఈ సూక్ష్మ వ్యాయామము ఫిజికల్గా చేసేటప్పుడు ఎలాగైతే జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటాయో యోగా పరంగా ప్రాణిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటారు. ప్రాణము, ప్రాణశక్తి పెరిగే కొద్దీ బలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. ఒక మనిషి మానసికంగాను శారీరకంగాను బలపడతాడు. ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలపడతాడో ఆర్థికంగా కానీ సొసైటీతో కానీ సొంత కుటుంబంతో కానీ మంచి సంబంధాలు ఏర్పడి ఆన్ ద హోల్ ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక హ్యాపీ వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది.